నమస్తే. ప్రస్తుతం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లో నేను కూడా బాధితునంటూ ఇక డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రధానంగా నేను బాధితునని మీకు ఎప్పుడు అనిపించింది? మీరు ఎప్పుడు ఆ విషయాన్ని గ్రహించారు? ఎప్పుడైతే మహబూబ్ నగర్ ఎన్నికల్లో ప్రచార భాగంగా నా మద్దతు కోసం ఎవరెవరికి ఫోన్లు చేస్తూ ఉన్నానో ఇమ్మీడియట్గా వాళ్ళకు బెదిరింపు కాల్స్ పోయాయి. ఇప్పుడు లక్షల మందిలో నేను ఎవరికి ఫోన్ చేస్తున్నానని ఎట్లా తెలుస్తుంది? నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అంతే కదా. నేను లోపల ఇంట్లో కూర్చొని నా బెడ్రూమ్లో కూర్చొని ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్గా బెదిరింపు కాల్స్ పోయేది. సహాయం కోసం నేను ఎవరిదైతే మా ఫ్రెండ్స్ని కానీ మా పార్టీలో పనిచేసే వ్యక్తులను కానీ లేకుంటే నా కంపెనీలో పనిచేసే వ్యక్తులతో మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా బెదిరింపు కాల్స్ పోయేవి. కాబట్టి నా ప్రతి కదలిక, నా ప్రతి మాట వాళ్ళు వింటూనే ఉన్నారు. సో హైదరాబాద్లో వింటున్నారా, మహబూబ్ నగర్లో వింటున్నారా, అది తెలుసమని నేను డీజీపీ గారికి చెప్పిన. అక్కడ లోకల్గా కూడా నాలాగా వేల మంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి గురైనరు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాలు కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు తెలిసిపోయేవి. ఎట్లా తెలిసిపోయేదని వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతా ఉంది, ఇది కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ వల్లనే వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్న విషయాలు, భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న విషయాలు, అన్నదమ్ములు మాట్లాడుకుంటున్న విషయాలు కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలిసిపోయేదంటే ఖచ్చితంగా ఒక పెద్ద నెట్వర్క్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. అందులో మాజీ ప్రజాప్రతినిధి కూడా ఒక భాగస్వామ్యమే అని చెప్పి మహబూబ్నగర్ ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చాకే బయటకు వచ్చి డీజీపీకి ఎందుకు కంప్లైంట్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో మేమందరం కూడా ఈ అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకుపోయినాం. ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళంత భారీ మెజార్టీతోటి దుర్మార్గ పాలన అంతం కావాలని చెప్పి నన్ను గెలిపించారు. కానీ ఇక్కడ అధికార వ్యవస్థలో ఒక్కసారి నేను చెప్తే కాదు, ముఖ్యమంత్రి గారి ఒక నిర్ణయం తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇచ్చిండ్రు కాబట్టి మేము వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఒక వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు, ఒక సిట్ను ఏర్పాటు చేసిండ్రు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. కాబట్టే ఈరోజు నేను బాధితుడిని కాబట్టి ఈరోజు వచ్చి ఆ పోలీసు వ్యవస్థకు ఎవరైతే హెడ్ ఉంటారో రాష్ట్రానికి డీజీపీ గారు హెడ్ కాబట్టి వారికి కంప్లైంట్ ఇచ్చాను. మా మహబూబ్ నగర్లో ఎట్లా వందలాది మంది వేలాది మంది మీద ఈ ట్యాపింగ్ చేసి వాళ్ళకు బెదిరించి ఎన్నో విధాలుగా వాళ్ళకు నష్టపరిచిండ్రో వాళ్ళ విషయం కూడా వీళ్ళకు చెప్పినాను. రాబోయే రోజుల్లో ప్రతి బాధితుడు కూడా వచ్చి కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా మీరు ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారు. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కంప్లైంట్ ఇస్తారనేటువంటి నమ్మకం మీకుందా? అందుకే నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పు ఎవరు చేసినా తప్పే, మా ఇంట్లో వాళ్ళు చేసినా తప్పే, ముఖ్యమంత్రి గారు చేసినా తప్పే, కింద కానిస్టేబుల్ చేసినా తప్పే, డీజీపీ చేసినా తప్పే. అంటే చట్టాన్ని పరిరక్షించే వాళ్ళు, చట్టాన్ని రక్షించే వాళ్ళే చట్టాన్ని భక్షించే వాళ్ళు అయితే, ప్రజలను కాపాడే వాళ్ళే ప్రజలను నాశనం చేయాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా తిరగబడాల్సిందే. ఓటు ద్వారా తిరగబడడం రాజకీయ శిక్ష. కానీ గతంలో ఉన్న పరిపాలకులుగా ఉన్న వాళ్ళు కానీ పోలీస్ ఆఫీసర్లు కొంతమంది కానీ వాళ్ళు చేసిన పనికి చట్టపరంగా కూడా శిక్ష పడాలని చెప్పి మేము బయటకు వచ్చి ఈరోజు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవస్థ వెనక ఎవరు అనుకుంటున్నారు? గత ప్రభుత్వమా లేకపోతే ఇంకో కోణంలో చూడొచ్చు? అది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో గతంలో అధికారాన్ని చెలాయించిన వారు, అపరిమితమైన అధికారాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టే ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు, ఎవరు చెబితే ఎవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఏ పోలీస్ ఆఫీసర్ ఏ నాయకుడు చెప్తే విన్నాడు, లేదా ఏ సీనియర్ ఆఫీసర్ చెప్తే విన్నాడు, ఇవన్నీ తేలాలనే కదా సిట్టేసింది. ఇవన్నీ తేల్చాలని చెప్పి మేము కోరుతున్నాం. అందుకే కంప్లైంట్ ఇచ్చినాం. ఇంకో క్వశ్చన్, ఇక స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ నడుస్తుంది, ఎన్నికలు ఉన్నాయి. సో ఉప ఎన్నిక నడుస్తుంది. దానికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నారు? ఇప్పటికే గోవా అక్కడ టూర్లకు తీసుకుపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కొంతమంది ఓటర్లను. మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మేము ఎవరం టూర్లకు పోలే, ఇక్కడనే ఉన్నాము. ఖచ్చితంగా మా ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఏ ఎంపీటీసీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా బయట ఉన్నా టీఆర్ఎస్కి ఓటేసే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమైన పాలన. 5 ఏళ్ళు వాళ్ళు బాధలు పడ్డారు. ఒక్క వరకు వాళ్ళకి ఇయ్యలే, వాళ్ళ కనీస గౌరవం ఇయ్యలే, వాళ్ళని ఒక మనుషులుగా చూసిన పాపన పోలే. కాబట్టి వాళ్ళందరూ కూడా క్యాంపులకు వెళ్ళిన వాళ్ళు, వెళ్ళని వాళ్ళు, టీఆర్ఎస్కు బుద్ధి చెప్దామని టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, బీజేపీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ను ఈ రాష్ట్రంలో బొందబెట్టాలి, ఏ ఎలక్షన్లో కూడా వాళ్ళు గెలవనియొద్దని నిర్ణయం తీసుకున్నారు. మనీ లాండరింగ్ కాదు, ఇది కేవలం రాజకీయ లాండరింగ్, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంటూ కవిత కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. నిన్నమన్నట్టు కేసు కాదు, 2 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఈరోజు సాక్ష్యాధారాలతో కోర్టు అనుమతితోటి అరెస్ట్ చేసిండ్రు. ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. కేసు కోర్టు పరిధిలో ఉంది. ఖచ్చితంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద అందరికీ నమ్మకం ఉంది. కవిత గారు కూడా నమ్మకం పెట్టుకోవాలి, మాకు నమ్మకం ఉంది. మేము వాళ్ళు అపరాధులని అనుకుంటా ఉన్నాము.
వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటా ఉన్నాం. మరి అవతల జైల్లో ఉన్న వాళ్ళు మేము నిరపరాధులు అని అనుకుంటే ఖచ్చితంగా న్యాయస్థానం వాళ్ళు నిజంగా నిరపరాధులు అయితే వాళ్ళని బయటికి వదిలేస్తుంది. ఇక ఈ బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్, నేనేం చేయలేము ఇప్పుడు. ఒక క్వశ్చన్, ఇప్పటికే ఇక సచివాలయం ముట్టడికి సిద్ధం కావాలి, ఎందుకంటే రైతులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, పంట నష్ట పరిహారం కావచ్చు, ఇక ఇతర బోనస్ కావచ్చు, 500 వడ్ల కొనుగోలు. సో సిద్ధం కావాలి సచివాలయం ముట్టడికి అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయ పరంగా కార్యక్రమాలు చేసుకుంటారు, దానికి మేమేం అభ్యంతరం పెట్టాం, అడ్డుకోం, వాళ్ళలాగా నిర్బంధం కూడా చేయం. వాళ్ళు 10 సంవత్సరాల్లో హామీలు నెరవేర్చలే, మేము వచ్చింది ఇంకా 100 రోజులే అయ్యింది, ఒక్కొక్కటి హామీ నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. రుణమాఫీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. దాని విధి విధానాలు మేము అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి ఏమీ చేయలేం. ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కూర్చొని ఎట్లా ఈ రైతుల రుణమాఫీ తీర్చాలి, అది బ్యాంక్ ద్వారా చేయాలన్నా గవర్నమెంట్ డైరెక్ట్గా ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఆలోచన చేస్తూ ఉన్నారు. తగు సమయంలో మా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు. ఫైనల్గా మహబూబ్ నగర్లో ఎవరి మధ్య ఫైట్ ఉండబోతుంది? మీ అభ్యర్థి గెలుపు ఖాయమా? ఎమ్మెల్సీయా? ఎంపీ ఖచ్చితంగా మేము 1,00,000 ఓట్ల మెజార్టీతోటి మా కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలవబోతూ ఉన్నాడు. నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా మేమే గెలిచినాం. ప్రజా తీర్పు మా వైపు ఉంది. 100 రోజుల్లో మేము అమలు చేసిన గ్యారంటీ, మా నిజాయితీ పాలన, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు నచ్చుతూ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఒక బాధితునే అంటూ డీజీపీ ఆఫీస్కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. సో గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా కూడా ఇక తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మాకు సంబంధించిన అనుచరులు బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయంటూ కూడా అప్పటికే మేము మొత్తుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ప్రభుత్వం దీని మీద కొంచెం దృష్టి పెట్టింది. వరుసగా ఒక్కొక్కరు బాధితులంతా బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే బాధితులు వారంతా కూడా బయటికి రావాలి. సో ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు ఉండబోతున్నాయి అన్నటువంటి రీతిలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. సో చూద్దాం, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఇక ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.